ప్రభువా నడచుచున్నాను నీ దారిం నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆదినము ప్రభు పుట్టెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభు పుట్టెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిం నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసునే పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిం నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిం నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిం నా
గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి నే చేరెదను, నేను నీ దరి నే చేరెదను. పాట సంఖ్య 687. నీవేం నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవేం నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు, మహిమా పరతురు దేవుని, ఆ మహిమా పరతురు దేవుని, అంగీకరించు ప్రతివాని జిహ్వాం నీవే క్రీస్తువనుచు, అంగీకరించు ప్రతివాని జిహ్వాం నీవే క్రీస్తువనుచు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు, అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు, ప్రేమగల ప్రభువా, ఆ ప్రేమగల ప్రభువా, పాపిని రక్షింపం ఇహమోన కలిగి గొప్ప రక్షణనిచ్చే, పాపిని రక్షింపం ఇహమోన కలిగి గొప్ప రక్షణనిచ్చే, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, ఐగుప్తు నుండి విడిపించిన వారిని 40 సంవత్సరములు నడిపించితివి, కాచితివి కను పాపగా, ఆ కాచితివి కను పాపగా, ఉంచియున్నావు మాదిరిగా వారి, నీ ఆలోచన గొప్పది, ఉంచియున్నావు
మాదిరిగా వారి నీ ఆలోచన గొప్పది ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవ జలమిచ్చితివి పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవ జలమిచ్చితివి పొంది తృప్తిని అందు పొంది తృప్తిని అందు అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్యము నిశ్చితివి ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు పాట సంఖ్య 689. నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నాకాశ్రయుడు నా రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు పాత్రుండాయని
అధిక స్తోత్రములకు పాత్రుండాయనే ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింపశక్యము కానిది ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నా కాసయుడు నా రక్షకుడే నా కాసయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా కోటయు నా శైలము ఆయనే నా కోటయు నా శైలము ఆయనే నా కేడెమురా క్షణ శృంగమును నా కేడెమురా క్షణ శృంగమును ఉన్నత మగు దేవుడే నాకాశ్రయ దుర్గము ఉన్నత మగు దేవుడే నాకాశ్రయ దుర్గము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నా కాసయుడు నా రక్షకుడే నా కాసయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా ప్రియ ప్రభు ధవలవానుడు నా ప్రియ ప్రభు ధవలవానుడు రత్నవానుడు నా కతి ప్రియుడు రత్నవానుడు నా కతి ప్రియుడు 10,000 మందిలో అతని గుర్తించేదను 10,000 మందిలో అతని గుర్తించేదను ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నా కాసయము నా రక్షకుడే నా కాసయము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే విజయ గీతము పాడద ప్రభుకే విజయ గీతము పాడద ప్రభుకే విజయమునిచ్చెను శత్రువు పైన విజయమునిచ్చెను శత్రువు పైన ఉన్నత దుర్గముపై నీకించెను స్తోత్రము ఉన్నత దుర్గముపై నీకించెను స్తోత్రము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే
నాకాశ్రయుడు నా రక్షకుడే, నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు, మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు, తెంచెను నాకై త్వరలో, ఇహకే తెంచెను నాకై త్వరలో. హల్లెలూయా స్తోత్రముల్ పాడి ప్రహర్షింతును, హల్లెలూయా స్తోత్రముల్ పాడి ప్రహర్షింతును. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నాకాశ్రయుడు నా రక్షకుడే, నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. ప్రభుని ఆరాధించక మునుపు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రభుని ఆరాధించక మునుపు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ మనము చాలాసార్లు వినే ఉంటాం కదండి, దేవుని ప్రేమను గురించి. అయితే దేవుని ప్రేమలో 3 గొప్ప అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దేవుని ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ వంటిది కాదు అని చెప్పడానికి 3 గొప్ప అద్భుతమైన సంగతులు బైబిల్లో నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీసస్ లవ్. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో దాచబడి ఉన్నవి 3 గొప్ప అద్భుతమైన సంగతులే ఇది మనం పరిగెరుకోబోతా ఉన్నాం. ఈ లోకంలో మనము చూస్తే ఎక్కడ కూడా ఈ 3 సంగతులు ఇప్పుడు ఏవైతే మనం నేర్చుకోబోతా ఉన్నామో ఆ 3 సంగతులు లోకంలో ఎక్కడ కూడా కనపడవు. కావాలంటే నేను బైబిల్లో నుండి మీకు ఉదాహరణలు పరిచయం చేస్తాను. కనుక మనము చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ లవ్స్ ద వరల్డ్ సో. కాబట్టి దేవుడు ప్రేమించిన విధముగా ఇంకెవ్వరు మనల్ని ప్రేమించరు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమించినంతగా
ఇంకెవరు ప్రేమించరు. అది తల్లైనా సరే, తండ్రైనా సరే, కుటుంబమైనా సరే, స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఎవరు ప్రేమించరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దేవుడు తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో నిన్ను నన్ను అంతలా ఎవరు ప్రేమించరు. ఎందుకంటే దేవుని ప్రేమలో 3 గొప్ప అద్భుతమైన సంగతులు ఉన్నాయి. వాటిలో నుంచి మొట్టమొదటిది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుని ఆరాధిస్తా ఉన్న సందర్భంలో ఈ 3 విషయాలు ఒక్కసారి మనం తిరిగి ఏం చేయాలంట? తలబోసుకోవాలా. దేవా, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావయ్యా. నీ ప్రేమ అనగా నీవు నన్ను ఎలాగూ ప్రేమిస్తూ ఉన్నావు? లోకంలో అందరూ ప్రేమిస్తూ ఉంటారు. అయ్యా, నా బ్రదర్ నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా తల్లి నన్ను ప్రేమిస్తూ ఉంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈజ్? Is there any difference between the love of our parents, the love of Jesus Christ, the love of our friends, the love of our relatives? Yes. ఈ యొక్క ప్రేమను చూస్తే మనము ఒక్కొక్కరు ప్రేమించే విధానం ఒకలాగా ఉంటుంది. అయితే దేవుడు ప్రేమించే విధానంలో ఎవ్వరు మనల్ని ప్రేమించరు, దేవుడు తప్ప. మనుషులు ప్రేమించే విధానంలో ఇంకొకరు ప్రేమించవచ్చు, భార్య స్థానంలో ఇంకొకరు ప్రేమించవచ్చు, భర్త స్థానంలో ఇంకొకరు ప్రేమించవచ్చు, పిల్లల స్థానంలో ఆ ప్రేమను ఇంకొకరు పూరించవచ్చు. అయితే దేవుని ప్రేమ లాంటి ప్రేమ మాత్రం ఎక్కడ మనకి ఈ భూమి మీద దొరకదు, దేవుని దగ్గర తప్ప. మనం చాలాసార్లు ఈ మాటకు ఒప్పుకోమండి. చాలాసార్లు ఏం చెప్తామంటే, అయ్యో లేదన్నా, నా తల్లి నన్ను ఎక్కువ ప్రేమిస్తూ ఉంది, నా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, నా భార్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది, నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని మనం చెప్తాం. అయితే దేవుని ప్రేమ ముందు ఆ ప్రేమలన్నీ కూడా చాలా చిన్నవి. దేవుని ప్రేమ ముందు అవన్నీ కూడా చాలా చిన్నవి. ఎందుకు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మహా అంటే ఎంతకాలం ప్రేమిస్తాడు చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మహా అంటే ఎంతకాలం ప్రేమిస్తాడు? ఇప్పుడు నేనున్నాను, నా భార్యను ఎంతకాలం ప్రేమిస్తా? నాకు ఇప్పుడు ఒక 30 ఏళ్ళు అనుకోండి. మహా అంటే నేను బ్రతికితే ఇంకొక 30 ఏళ్ళు బ్రతుకుతానేమో, దేవుడు ఆయుష్ ఇస్తే. అప్పటి వరకే ప్రేమిస్తా, అంతకంటే ఎక్కువ ప్రేమిస్తానా? నేను చచ్చిపోయిన తర్వాత నా భార్యను ప్రేమించగలనా? నేను చచ్చిపోయిన తర్వాత నా తల్లిని నేను ప్రేమించగలనా? నేను చనిపోయిన తర్వాత నా కుటుంబాన్ని నేను ప్రేమించగలనా? ప్రేమించలేను. మరైతే దేవుని ప్రేమలో ఉన్న ఒక రహస్య సంబంధం ఏంటంటే, దేవుడు ఎప్పటిదాకా మనల్ని ప్రేమిస్తాడంట? ఎప్పటిదాకా? మనం ఆయనతో కూడా ఉండే అంత దాకా ప్రేమిస్తాడంట. మనం అనుకుంటాం చాలాసార్లు, ఏమని తలంచుతామంటే, అయ్యా దేవుడు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? మహా అంటే నేను యేసయ్యను నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని తలంచుతాం. వాస్తవానికి చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే చాలా స్పష్టంగా బైబిల్లో రాయించబడతా వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏం చేస్తున్నా? ఏర్పరచుకుని ఉన్నాను అన్నాడు. ఆ మాటను ఇంకా కాస్త వెనక్కి తీసుకొని వస్తే ఇర్మియాతో చెప్పిన మాట ఏంటంట దేవుడు? అయ్యా, నీవు గర్భమును రూపింపబడక మునిపే, బిఫోర్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ కదా, ఇన్ ద మదర్స్ వూమ్ ఐ లవ్డ్ యూ. తల్లి గర్భములో నేను నిన్ను పిండముగా రూపింపబడక మునుపే నా కనులు నిన్ను ఎరిగి ఉన్నాయి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా. అది దేవుని ప్రేమ. ఇప్పుడు చెప్పండి, తల్లి గర్భములో రూపింపబడక మునుపు కనేది అబ్బాయినో అమ్మాయినో తల్లికి తెలియదు. అబ్బాయి ఆరోగ్యంతో పుడతాడో అమ్మాయి ఆరోగ్యంతో పుడతాదో తెలియదు, అనారోగ్యంతో పుడతాదో తల్లికి తెలియదు. మంచి శరీరం కలిగి ఉండి పుడతారో లేదంటే ఎక్కడైనా బలహీనమైన శరీరంతో పుడతారో తల్లిదండ్రులకు తెలియదు. అయితే దేవునికి అంత తెలుసు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అయినప్పటికీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ శరీర అవయవాలు సరిగా ఉన్న మన ఎడలైనా పర్వాలేదు, బాహ్యంగా చూస్తే అవిటితనంతో ఉన్న వ్యక్తినైనా పర్వాలేదు, దేవుడు ఒకే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా కష్టతరమైన సంగతి. ఈ దినాల్లో చూస్తే మనము ఒక ఇంటిలో ఒక కుమార్తె ఒక కుమారుడు ఉంటే కుమార్తెను ఒకలాగా ప్రేమిస్తాం, కుమారుని ఒకలాగా ప్రేమిస్తాం. అవునా కదండి? అబ్బాయికి అయితే ఏం చెప్తాం? అరే ఆ పని చేయరా, అరే నీళ్ళు తీసుకున్నారా అంటాం. అదే అమ్మాయికి అయితే చెప్తామండి, ఎంత ప్రేమిస్తామో. కొంతమంది ఎట్లా, అమ్మాయి పుట్టిందంటే చాలా అయ్యో దరిద్రం వచ్చేసింది మా ఇంటికి అంటారు. అమ్మాయి పుడితే ఎవరు వచ్చినారంట? దరిద్రం వచ్చిందని భావిస్తారు. కాబట్టి మనము చూస్తే
ఒక్కొక్కరిని ఒక్కలాగా ప్రేమిస్తాం, కానీ దేవుని ప్రేమ అట్లా కాదు. దేవుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఇచ్చిన ఒకే స్టేట్మెంట్ ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయా యూదా దేశంలో ఉన్న వారిని నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పలేదు. బెత్లెహేములో ఉన్న వారిని మాత్రమే నేను ప్రేమిస్తూ ఉన్నానని దేవుడు చెప్పలేదు. అయితే లోకములో ఉన్న వారిని అందరినీ, ఇట్స్ ఎ యూనివర్సల్ కాల్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఈ ప్రపంచమంతా అంగీకరించదగ్గ వాస్తవికమైన సంగతి ఇది. నేను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పే మాట. దేవుడు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడో చెప్పమంటారండి? దేవుడు ప్రేమించే ఒక 3 అద్భుతమైన సంగతులు రండి నేను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటిది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31 verse 3 మనం విన్నాము. అయితే తిరిగి దేవుడు కొంత నూతనమైన సంగతులను బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఏం చేస్తా ఉన్నాను? ప్రేమిస్తున్నా. ఎట్లాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. ఇంగ్లీష్ బైబిల్లో దీనికి ఏం రాయించబడింది అంటే ఎవర్ లాస్టింగ్ లవ్, అంటే ఎప్పుడు విడనాడని ప్రేమ, విడిచిపెట్టని ప్రేమ. మన భాషలో చెప్పాలంటే ఈ భూమి మీద గమనించండి, ఒక తల్లి ఒక కుమారుని ఎంత దాకా ప్రేమిస్తుంది అంటే వివాహం కానంత వరకే ప్రేమిస్తుంది. ఒక భార్య ఒక భర్తను ఎంత దాకా ప్రేమిస్తుంది అంటే ఒక 30 ఏళ్ళు ప్రేమిస్తుంది అంతే. తర్వాత విషయానికి వస్తే ఇంకా ముందుకు మనం చూస్తే ఇదే సంగతి లోకంలో నడిచే విధానం. అయితే ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమ అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా, వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒకలాగా దేవుడు ప్రేమించడు. దేవుడు ఎలా ప్రేమిస్తాడంట? నీవు నేను బాల్యముగా ఉన్నప్పుడు ప్రభు చెప్పే మాట ఒకటే, చిన్నపిల్లలారా ఏం చేయాలా? వాడిని నా యొద్దకు రానియుడి. ఇది ప్రభు చెప్పిన మాట. యవనస్తుల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంట? దుర్దినములు రాకముందే, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను నువ్వేం చేయాలా? స్మరణకు తెచ్చుకో. అంటే ప్రభుకి ఎవరు కావాలా? చిన్నపిల్లలు కావాలా, యవన దశలో ఉన్న వారు కావాలా, వృద్ధాపములో ముసలితనం మంది ఏం చేస్తారంట? ప్రభు నిన్ను నన్ను ఎత్తుకుంటాడంట. యెషయా గ్రంథంలో రాయించబడింది. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దెర్ ఈజ్ నో మోర్ డిఫరెన్స్ వాట్ యువర్ ఏజ్ ఈజ్. నీ నా యొక్క వయసుతో సంబంధం లేదు. నీ నా వయసును బట్టి దేవుని ప్రేమ ఎప్పుడు మారదు. చిన్నపిల్లలుగా ఉన్న పర్వాలేదు, యవన ప్రాయంలో ఉన్న పర్వాలేదు, వృద్ధాప్యంలో ఉన్న పర్వాలేదు, దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇక్కడ లింగ భేదం బట్టి దేవుడు ప్రేమించడండి. మరి మీరు అనుకోవచ్చు, అన్నా ఎందుకన్నా ఎక్కువ సేవకులే వాక్యం చెప్తూ ఉంటారు, సేవకురాండ్రు చెప్పరా అని అంటే ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క మనం బైబిల్లో చూస్తే ప్రవక్తని లేరా? ప్రవక్తలు మాత్రమే ఉన్నారా? ప్రవక్తి కూడా ఉంది. ఎవరంట? మిరియాము. దేవుడు మిరియామును అభిషేకిస్తూ వచ్చాడు కదా. దెబోరా ఏం చేస్తూ ఉందంట? ఆమె న్యాయం తీరుస్తూ ఉంది, ఒక న్యాయాధిపతి లాగా. రాజులే కాదు, రాణులు కూడా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మొట్టమొదటి స్త్రీ ఎవరంట? ఎస్తేరు. అందరూ మనము చూస్తే సాధారణంగా రాజు విందు చేస్తే ఇక్కడ డిఫరెంట్లీ, టోటలీ డిఫరెంట్. ఆమె ఏం చేసిందంట? రాణి రాజు కొరకై విందును సిద్ధపరిచింది. ఆమె చెప్తా ఉంది ఏమని? అయ్యా నేను మీ కొరకై విందు సిద్ధపరిచిన, రా లెట్ us కమ్. చూడండి ఎట్లుందో. దేవుడు మనుషుల్ని అనగా ఎలా అంటే దేవుడు ఒకే జనరితో చూస్తాడు. నీవు స్త్రీవైనా పురుషుడివైనా నిన్ను నన్ను దేవుడు ఒకేలాగా చూస్తాడు. దేవుడు ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంట? మొట్టమొదటిగా చూస్తే శాశ్వతమైన ప్రేమ ఇది. మనం అనుకుంటాం చాలాసార్లు ఏమని అంటే, అన్నా నేను ఇంకా యేసయ్య ఎవరో తెలియదన్నా నాకు, నీవేమో యేసయ్య దేవుడు అని చెప్తా ఉన్నావు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తా ఉన్నావే, ఆ యేసయ్య ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా, జవాబు ఉందా అన్నా? ఏంటంట ప్రశ్న? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నాకు యేసయ్య ఎవరో తెలీదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఎస్. నీ జీవితంలో ఇంకా రక్షణ అన్నది లేకపోయినా, నీ యొక్క హృదయంలో యేసయ్యకి ఇంకా స్థానం ఇవ్వకపోయినా, దేవుడు నిన్నేం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే,
నేను యేసయ్య బిడ్డగా చేయబడితేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని తలంచుతాం కదండి. దేవుని ప్రేమలో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, కొరత లేదు. మన ప్రేమలో కొరత ఉంటుంది కొన్నిసార్లు, మన ప్రేమలో కొన్నిసార్లు ఏముంటుంటే వ్యత్యాసం ఉంటుంది కదా. కానీ దేవుని ప్రేమలో అట్లుండదు. దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే సంపూర్ణమైన ప్రేమది. ఆయన కొరతతో ఎప్పుడు ప్రేమించడండి. ఎందుకంటే ప్రేమకు మరొక రూపం ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. 1 యోహాను పత్రికలో రాయించబడింది దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. రండి ఆ మాట చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. కాబట్టి మనము చూస్తే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పే ఒకటే ఒక మాట, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా, తమ్ముడు నేను నిన్ను ప్రేమిస్తున్నా, చెల్లెలు నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇదే ప్రభు చెప్పే మాట కదా. దేవుడు ఎలాగో ప్రేమిస్తూ ఉన్నాడంట? శాశ్వతమైన ప్రేమతో. ఈ భూమి మీద చూస్తే మనము ఒక 2-3 సంగతులు నేను మీకు ఉదాహరణగా పరిచయం చేస్తానండి. మనము చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం సందర్భం ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆమెతో ఏమని మాట్లాడుతూ ఉన్నారు? అమ్మా అంటున్నారు. ఆమె చేస్తూ ఉన్న వృత్తి ఏంటంట? వ్యభిచారం చేస్తూ ఉంది. ఆమెకు 1 కంటే ఎక్కువ మంది పెనిమిట్లు ఉన్నారు. ఆయన అన్నాడు, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు నీతో కూడా ఉన్నవాడు ఎవరంట? నీ భర్త కాదు. ఎంత చక్కగా చెప్పాడో ఆమె గురించి. అదే మనమైతే ఎట్లా చెప్తామండి? మనం ఒక వ్యక్తితో, ఒక మద్యము తాగే వ్యక్తితో మనము యేసుక్రీస్తు ప్రభువాని గురించి పరిచయం చేయమంటే ఎలాగో చేస్తామో చెప్పమంటారా? ఒరే తాగుడు పోతాడా, ఆ అమ్మాయి తాగే అమ్మాయి అని అంటేనే వాడు ఏం చేస్తాడు? వెంటనే దాంతో కొడతాడు అండి, సీసాతో కొట్టి, పోరాన్ని యేసయ్యొద్దు నువ్వొద్దు అంటాడు. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తూ ఉందంట? ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చడం కోసమై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆమెతో మాట్లాడే విధానం చూడండి. అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎలా ప్రేమిస్తున్నా? ఇది బాహ్య సంబంధమైన ప్రేమ కాదు. ఏంటంట? నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని నీ కొరకై తాపత్రయపడుతున్నానే, ఇదే ప్రేమ. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరితోనైనా ఈ పదాన్ని ఉపయోగిస్తే, అందుకే తెలుగు పుస్తకంలో ఏం రాయించబడిందంటే ఇష్టము అని రాయించబడింది చాలా చోట్ల. కానీ ఇంగ్లీష్ బైబిల్లో లవ్ అంటే, ఇంగ్లీష్ బైబిల్లో లవ్ అంటే ఏంటి అర్థము? ప్రేమ. దానికి ఇంకొక పదం కూడా ఇప్పుడు ఉందిలేండి, లైక్, ఇష్టము. అయితే ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమెను ఎలాగో పరిచయం చేశాడంట? ఎలాగో పిలుస్తూ ఉన్నాడంట? అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. అమ్మా అని పిలిచి తర్వాత ఏం చేశాడంట? అక్కడ సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత ఆమె ఏం గ్రహించిందంట? నీవు మెస్ అయ్యావు అనింది ఆమె. ఆ సంగతి అంటే నేను నిన్ను రక్షించడానికి వచ్చినాను అని పరిచయం చేయడం కోసమై ఆమెతో అన్ని విషయాలు మాట్లాడినాడు ప్రభు కదా. మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తిని రక్షించాలని అనుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రేయర్ ఈజ్ ఎ పార్ట్. ప్రార్థన ఒక వ్యక్తి రక్షణలో కేవలం ఒక భాగం మాత్రమే. కానీ దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రియాసహితమైన ప్రేమ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేటి దినాల్లో మనం ఎలాగో చెప్తామంటే, ఒక వ్యక్తి ఎవరైనా సరే భిక్షాటన చేస్తూ ఉన్న వ్యక్తి మన దగ్గరికి వచ్చి అన్న ఆకలి అవుతుందన్న అని అంటే మనం ఏం చేస్తాం? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, రాత్రికి నీకు మంచి ఆహారం ఇస్తాడు అంటే ఈ పూట చావు ఈ పూట అన్నట్లు చెప్తాం కదా. అదే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఏం చెప్తారు చెప్పమంటారండి? నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నా కదా, ఇప్పటికి నువ్వు తిని సంతోషంగా ఉన్నావు. అయితే నీ పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలా? ప్రభువును ప్రేమించని చెప్తాడు. దేవునికి మనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతో. కాబట్టి దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. పాపపు జీవితములో పడిపోయిన యొక్క స్త్రీ, 5 మంది కంటే ఎక్కువ మంది పెనిమిటులు కలిగిన స్త్రీ, ఆమె జీవితాన్ని బాగుపరచడం కోసమై ప్రభు ఏం చేశాడంట? వచ్చాడు ఆమె దగ్గరికి. శాశ్వతమైన ప్రేమ. చాలాసార్లు మనము ఎలాగ భావిస్తూ ఉంటామంటే, యేసయ్య అంటే మందిరానికి వచ్చే వాళ్ళకే, యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడంట? మందిరానికి వచ్చే వాళ్ళనే ప్రేమిస్తాడు అని మనం పొరపాటున మనం తలంచుతాం. కానీ ప్రభు దృష్టిలో అట్లా లేదు. ప్రభు ఏం చేస్తున్నంట?
లోకంలో ఉన్న వారు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మరి మీరు అనుకోవచ్చు, అన్న ఒక ఉదాహరణ చెప్పని, యేసయ్య నమ్ముకున్న వాళ్ళ మీద మాత్రమే సూర్యుడు కాంతి ఉదయిస్తూ ఉందా? యేసయ్య నమ్ముకున్న వారి మీద మాత్రమే వర్షం కురుస్తూ ఉందా? యేసయ్య నమ్ముకున్న వారికి మాత్రమే దేవుడు ఉచితంగా గాలిని ఇస్తున్నాడా? లేదుగా. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కోసమై తన నోటి వాక్కు చేత కలగజేయబడిన ఆ సృష్టిని అందరి మీద ఏం చేస్తూ ఉన్నాడంట? ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఇది కాదా దేవుని ప్రేమ అంటే? అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఆ మాట వద్దులండి. ఎట్లనగా తాను చేసిన తన సృష్టిని అందరికి ఉచితముగా పంచి. అయ్యా యేసయ్య నమ్ముకున్న వారికే వర్షము అన్నాడు బైబిల్లో. అయ్యా యేసయ్య నమ్ముకున్న వారికి మాత్రమే ఏమంటారు ఇలాంటిది ఇస్తున్నారు అన్నాడా? లేదు. ప్రభు చెప్పిన మాట, ప్రభు ఎలాగూ పిలుస్తూ ఉన్నాడంటే, భూమి మీద ఉన్న సమస్త జనులారా ఎక్కడికి రండి? నా దగ్గరికి రండి. నేను మీకు ఏం చేస్తా? మీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తా. సాధారణమైన విశ్రాంతి కాదు. దేవుడు పిలిచే యోహాను సువార్త 3:16 ఇట్స్ ఏ యూనివర్సల్ కాల్. అలాగే మత్తయి సువార్తలో రాయించబడిన సమస్త జనులారా నా యొద్దకు రండి, ఇట్స్ ఏ యూనివర్సల్ కాల్. 2 రకాలైన పిలుపులు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? అయ్యా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా. ఎట్లాంటి ప్రేమ అంటే ఇది? శాశ్వతమైన ప్రేమ. మొదటిగా తప్పు చేసి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక కుమారుడు ఉన్నాడండి. ఎవరంట ఆయన? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కదా. తన ఇష్టానుసారమైన మార్గములు నడవడానికి ఇష్టపడతా వచ్చినాడు. తండ్రి మార్గమును విడిచిపెట్టినాడు, తండ్రికి దూరం అయిపోయినాడు. ఇష్టానుసారంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. స్నేహితులను వెంట పెట్టుకుని వెళ్ళిపోయినాడు. దూరదేశం ప్రాణమై వెళ్ళిపోయినాడు. తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు దుర్వ్యాపారం వలన. పాడైపోయిన బ్రతుకుతో ఇప్పుడు ఎక్కడికి వస్తూ ఉన్నాడంట? ఎక్కడికి వస్తున్నాడు? తిరిగి తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇవి మన జీవితాలు కాదా? ఎన్నిసార్లు మనము దేవుని మాటలు మన దగ్గరికి వచ్చింటే తృణీకరించలేదు? ఇక్కడ కూర్చొని ఉన్న నీవు నేను ఒక్కసారి అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పింటే రక్షింపబల్లా? నేను నమ్ముతానో నమ్మరో, నా రక్షణ కొరకై ఎంతమంది ప్రార్థన చేశారో. విచారకరమైన సంగతి ఏంటంటే, నేను పెరిగింది మందిరంలోనే. చిన్నప్పటి నుండి మందిరంలో పెరిగిన. దేవుని వాక్యం ఏంటో తెలుసు, ప్రార్థన ఏంటో తెలుసు, దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలు జరిగిస్తాడో తెలుసు. కానీ యవ్వన ప్రాయంకి వచ్చేంత వరకు నా జీవితం ముగించబడతాది, చచ్చిపోతానేమో అని భయపడేంత వరకు నేను నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టలా కదా. ఊరికే కాదు. హౌ మెనీ టైమ్స్ గాడ్ కాల్డ్ విత్ హిజ్ లవ్. దేవుడు తన ప్రేమతో ఎన్నిసార్లు మనల్ని ముచ్చటించుంటాడో, ఎన్నిసార్లు మాట్లాడింటాడో, ఎన్ని బైబిల్ స్టడీలు, ఎన్ని సువార్త మీటింగ్స్, ఎన్ని ఆరాధన మెసేజ్లు, ఎన్ని బలవర్తమానాలు దేవుడు ఎన్నోసార్లు మాట్లాడింటాడు. అయ్యా నేను ప్రేమిస్తున్నా, నీ హృదయము తెరవబడాలా, నీ హృదయంలో నేను నివసించాలా, ఇదే నేను కోరుకునేదని ప్రభు చెబితే ఎన్నిసార్లు అండి మనము మన హృదయాన్ని కఠినపరుచుకునింది? ఊరికే వచ్చినామా? చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే అది. అంటే ఒకసారి చెప్పినాడు దేవుని యొక్క ప్రేమను, వినలా. రెండోసారి ఇంకో చోట ప్రకటించబడింది, వినలా. మూడోసారి, నాలుగోసారి, ఎన్నిసార్లు మనం మార్చబడేదాకా దేవుడు తన ప్రేమని మన దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు కదా. శాశ్వతమైన ప్రేమకి ఉదాహరణ. ఆమె జీవితంలో బహుశా ఎన్నోసార్లు దేవుని యొక్క మాటలు ఆ ఊర్లో ప్రకటించబడి ఉంటాయి. అయితే ఆమె వినలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినారు? ఏకంగా ప్రభువే వచ్చినాడు సమరయ స్త్రీ దగ్గరికి, వచ్చి మాట్లాడినాడు. అయిపోయి తన బ్రతుకు మార్చబడింది. శాశ్వతమైన ప్రేమ ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మన జీవితాలను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో, దేవా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. ఎలా ప్రేమిస్తున్నావంట? శాశ్వతమైన ప్రేమ. నా మార్గంలో, నా ఇష్టానుసారమైన మార్గంలో నేను వెళుతూ ఉన్నప్పుడు, నీకు ఆయాసకరమైన మార్గమును నేను జీవిస్తూ ఉన్నప్పుడు నీవు నన్ను ఏం చేస్తూ ఉన్నావు? ప్రేమిస్తూ ఉన్నావు. ఇంకా చక్కటి ఉదాహరణ చెప్పాలంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరంట ఆయన? సౌలు. దేవుని పిల్లలను చంపడమే ఒక పని పెట్టుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను.
కనుక ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో దేవుని ప్రేమలో ఉన్న ఈ సంగతులు లోకంలో ఎక్కడున్నావు చూడండి. ఎవరైనా సరే శాశ్వతంగా ప్రేమిస్తారా మనల్ని? శాశ్వతంగా ప్రేమిస్తారు. ఉదాహరణకి భార్య భర్తల సంబంధం చూసుకుందామండి. భార్య 3 పూట్ల వండలే, ఒక పూట ఓర్చుకొని ఉంటావు, 2వ పూట ఓర్చుకొని ఉంటావు, 3వ పూట చెంపచెల్లు అనిపిస్తాం కదా. శాశ్వతమైన ప్రేమనా? అయ్యో నా భార్య వండట్లేదు కదా, నేను వండుతాలే, ఇబ్బంది ఏముంది అని అంటామా? పైపే చింగేంది సైకో జీవాలం కదా. మనమేమో ఎంచక్క బయట తినేస్తాం, నువ్వు వండుకోలేదా, సావు నీ సావు నువ్వు జావు అంటాం. ఇదే నా శాశ్వతమైన ప్రేమ. లోకంలో శాశ్వతమైన ప్రేమలు లేవు. అది దేవుడు మాత్రం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ శాశ్వతమైనది. ఈ ప్రేమలో ఎట్లాంటి మార్పు ఉండదంతే. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, రేపు కూడా అలాగే ప్రేమిస్తాడు. వృద్ధాపమైనాడు కదా, అయ్యో నాకు నతానీయులు దేనికి ఉపయోగపడ్డం, లేచి కూర్చోలేడు, కూర్చుంటే లేలేడు, నడవలేడు, సువార్త ప్రకటించలేడు, దేవుని వాక్యం చెప్పలేడు, నా గురించి ప్రకటించాలంటూ నాకేం పని అని దేవుడు ఎప్పుడు అనలా. వృద్ధాప్యంలో కూడా కాపాడుతూ వచ్చాడు ఎంతోమందిని. ఉదాహరణకి అబ్రహాం జీవితం. నిండు వృద్ధాప్యంలో అబ్రహాం ఏమైపోయినాడంట? చనిపోయినాడు. నిండు వృద్ధాప్యంలో చనిపోయి పాతి పెట్టబడతా వచ్చినాడు. అప్పటిదాకా ప్రభు ఏం చేశాడంట? కాపాడుతా వచ్చాడు. ఇంకా చెప్పాలంటే భుజం మీద వేసుకొని మోసుకొని వచ్చాడంట కదా. కాబట్టి మనము చూస్తే దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. రండి రెండవది ఈ ప్రేమలో ఏముందో చూద్దాం. మొదటిగేమో శాశ్వతమైన ప్రేమ, రెండవది ఏంటంట? ఇట్స్ ఎ సాక్రిఫైస్ అంటే త్యాగముతో కూడిన ప్రేమ. త్యాగం చేస్తామండి మనము. ఆహారం లేకపోతే ఒక త్యాగం చేయొచ్చేమో కదా. రక్తం లేకపోతే త్యాగం చేస్తాం. ఒకవేళ కిడ్నీ ఖరాబ్ అయిపోతే త్యాగం చేయొచ్చేమో. అదే హార్ట్ ఖరాబ్ అయితే త్యాగం చేస్తామా? చేయలేం. ఎందుకు? హార్ట్ త్యాగం చేసినామనుకో మనం ఏమైపోతాం? మనం ఎగిరిపోతాం. అర్థమైందా? కాబట్టి మనం చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని, యేసుక్రీస్తు ప్రభువారు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తండ్రి అయిన దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే యెషయా గ్రంథం 53లో రాయించబడింది మొదటి వచనంలో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా ఉన్నాడంట? ఎండిన మొక్కలో ఎండిన భూమిలో ఒక్క లేత మొక్క ఎలా ఉంటుందండి? మనకి ఎలా కనపడుతుంది? వండర్ఫుల్. దాన్ని చూడాలంటే మనకి ఎంత ఆశ. మేము ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటాం. ఎక్కువ వెళ్తూ ఉన్నప్పుడు ఈ వేసవి కాలంలో ఎక్కడైనా సరే చుట్టూ ఎండిపోయిన చెట్లుండి మధ్యలో ఒక పచ్చని చెట్టు ఉన్నదనుకో, రేచల్ నేను అనుకుంటాం, అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి, వాట్ ఈస్ సీనరీ కదా, ఎంత అద్భుతంగా ఉంది ఇది, ఎంత పచ్చదనంగా ఉంది అని అనుకుంటాం. కాబట్టి మనం చూస్తే ఎండిన భూమిలో లేత మొక్క ఎట్లుంటుంది? అద్భుతంగా ఉంటుంది చూడటానికి. అంటే అంత చక్కగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రియ కుమారుని ప్రేమిస్తూ వచ్చినాడు. ఎవరైనా సరే అయ్యా నా కుమారుని నీ కోసం చంపేస్తా అని అంటారా? ధైర్యం చేసింది ఒకడే బైబిల్ అంతట్లో. ఎవరంట? అబ్రాహాం ఒక్కడే. అబ్రాహాం ఏమన్నాడు? దేవా నువ్వు అడిగావు, నువ్వే ఇచ్చావు కాబట్టి నీకోసం నా కుమారుని ఇస్తా అని ఆదికాండం 22వ అధ్యాయంలో చంపడానికి తీర్మానం చేసుకున్నాడు. దాని తర్వాత ఎవరు ఇవ్వలే. తండ్రి అయిన దేవుడు నేను ఆ స్థానం చూసినప్పుడు, మన పాపపు జీవితం చూసినప్పుడు, మనం ఇలాగే చనిపోతే, పాపంలోనే చనిపోతే ఏముంటుంది? నిత్య నరకం ఉంటుంది, పాతాళం ఉంటుంది. మనిషి ఆత్మకి నెమ్మది ఉండదు, యాతన పడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితిని ఒకసారి తండ్రి అయిన దేవుడు తలంచి ఏం చేస్తూ ఉన్నాడంట? తనకు ఎంతగానో ప్రియమైన తన కుమారుని, ఏకైక కుమారుని నీకు నాకు బదులుగా ఆయన అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 ప్రేమలు నేను మీకు బయలుపరుస్తానండి. మొదటి ప్రేమ ఏంటంటే తండ్రి ప్రేమ. తండ్రి చూడండి, అయ్యో నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు అన్నాడు. రెండోది ఏంటో చెప్పమంటారా? ఏంది వాళ్ళ కొరకు నేను చావడం ఏంటి, పిచ్చా డాడీ అన్నాడా తండ్రి? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనలా. ఆయన ఏమన్నాడు? నేను చనిపోవాలనా వీళ్ళ కోసం, ఈ దుర్మార్గుల కోసం, ఈ పాపపు జీవితం జీవించే వాళ్ళ కోసం, ఎన్నిసార్లు చెప్పినా లోబడిన ఈ ప్రజల కోసం, ఎన్నిసార్లు చెప్పినా నన్ను ప్రేమించని ఈ ప్రజల కోసం, నేను చనిపోయినాక కూడా నా నామమునకు అవమానం తెచ్చే ఈ ప్రజల కోసం నేను చనిపోవాలనా? అయ్యో
బాధపడినాడా? తన ప్రాణం పెడతా ఉన్నందుకు ఎప్పుడైనా సరే వేస్ట్ అబ్బా అని అనుకున్నాడా? అనుకోలా. ఏం చేశాడంట? ఆయన తానే తన ప్రాణమును ఏం చేశాడంట? మన కోసం వచ్చాడంట. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడం కోసమై. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్, త్యాగముతో కూడిన ప్రేమ. ఇట్ ఈస్ నాట్ ఎ లవ్ విచ్ ఈజ్ ఫిల్డ్ బై వర్డ్స్, ఇట్ ఈజ్ ఎ లవ్ విచ్ ఈజ్ ఫిల్డ్ బై యాక్షన్. ఇది ఎట్లాంటి ప్రేమ అని అంటే కేవలం మాటల పూర్వక లేదంటే మాటల్లో వెల్లడిపరిచే ప్రేమ కాదు, ఇది క్రియా సంబంధమైన ప్రేమ. ఏం ప్రేమ అంటది? క్రియా సంబంధం. దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఏం చేశాడంట? చనిపోయినాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం రాయించబడింది బైబిల్లో? క్రీస్తు మన కొరకు చనిపోయాను. హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్, హీ ఈజ్ నాట్ డైడ్ ఫర్ హీస్ సిన్స్. ఆయన తన పాపముల కోసం చనిపోలే, మన పాపముల కోసం చనిపోయినాడు. బైబిల్లో రాయించబడింది. ఆయన నిన్ను నన్ను రక్షించడం కోసమై భూమి మీదకి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ఏం రాయించబడింది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడం కోసమై ఏం చేశాడంట? భూమి మీదకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున వారిని ఏం చేయాలంట? మరణపు దాస్యములో నుండి విడిపించడం కోసమై ఆయన కూడా ఏమైపోయినాడు? రక్త మాంసములలో పాలివాడాయను. బైబిల్లో రాయించబడిన మాట చూడండి ఎలా ఎంత స్పష్టంగా రాయించబడతా వచ్చిందో. నీ కొరకు నా కొరకు రక్త మాంసపు ముద్ద అయినాడు ఆయన. నీ కొరకు నా కొరకు నీ నా యొక్క పాపం నుంచి విడిపించడం కోసమే ఆయన జన్మించినాడు. నీ నా యొక్క పాపం నుంచి నిన్ను నన్ను రక్షించడం కోసమే ఆయన మరణించినాడు. అదే దేవుని ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ. చెప్పాలంటే ఎవరైనా నీ కోసం నా కోసం త్యాగం చేస్తారండి? అయ్యా నేను తప్పు చేసినా, నేను ఒకరిని చంపినా, ఒకరిని నరహత్య చేసినా, నా కొరకు నువ్వు చచ్చిపో, లేదంటే నా కొరకు నువ్వు జైల్లో మగ్గిపో అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అరే 10 కోట్లు ఇస్తా, 10 రోజుల్లో బయటికి తీసుకొని వస్తా అంటే బహుశా ఒప్పుకోవచ్చేమో కదా. కానీ అరే నాకు బదులుగా నిన్ను ఉరికమ్మ మెక్కిస్తా, ఆ తప్పు నువ్వే చేశామని ఒప్పుకోరా అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా. ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. మొదటిగా శాశ్వతమైన ప్రేమ, రెండవది ఏంటంట? త్యాగ సహితమైన ప్రేమ. ఆయన ప్రేమలో త్యాగం ఉంది కదా. మన ప్రేమలో చాలాసార్లు త్యాగాలే ఉండవు. ఒక పూట భోజనం కూడా ఓర్చుకొని ఉండలేం కదా. రెండవదిగా చూస్తే త్యాగ సహితమైన ప్రేమ. రండి మూడవదిగా చూస్తే ఆయన ప్రేమలో దాచబడిన ఆ 3వ మెట్టు, ప్రధానమైన మెట్టు, ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్. ఇదేంటంట? దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కండిషన్ పెట్టి ప్రేమించరండి. మనమైతే కండిషన్ పెడతాం. ఏం పెడతాం చెప్పమంటారా? అమ్మాయి నువ్వు ఈరోజు చక్కగా వంట చేసావనుకో, నేనేం చేస్తా? సాయంకాలము నీకు మంచి చీర తీసుకొని వస్తా. ఒకవేళ ఇప్పుడు భార్య విషయానికి వద్దాం. ఏమండి నాకు నచ్చిన ఫలానా పట్టు చీర ఉంది కదా, నువ్వు అది కొనిపించావు అనుకో, నాకు ఈ వారం అంతా నీకు నచ్చిన కూర వేస్తా. ఇట్స్ ఎ కండిషన్ లవ్. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాడంట? అన్కండిషన్. ఏం కండిషన్స్ పెట్టలా. అయ్యా నీ పాపాలు క్షమింపబడితే నేను నిన్ను ప్రేమిస్తా అన్నాడు దేవుడు. నీవు పాపంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించిన, అది నా ప్రేమ. నీవు అపరాధపు జీవితం జీవిస్తూ ఉన్నావే, అప్పుడే నేను నిన్ను ప్రేమించిన, అది నా ప్రేమ. నీవు నాకు విరోధంగా జీవిస్తూ ఉన్నావే, అప్పుడే నేను నిన్ను ప్రేమించిన, అది నా ప్రేమ. ఎందుకు దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది, అంత ఘనమైనది? ఎందుకు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత అయ్యా దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తారంటే అటువంటి ప్రేమ భూమి మీద ఎక్కడ దొరకదు. కాబట్టి అటువంటి ప్రేమ ఎక్కడ దొరకదు భూమి మీద, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే. పాపపు జీవితం జీవిస్తూ ఉన్నా ప్రేమించే దేవుడు. రోమిలకు రాసిన పత్రికలు చాలా స్పష్టంగా రాయించబడింది 5వ అధ్యాయంలో. ఎలానగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయినాడు. ప్రేమ. మనం మంచోళ్ళమైతే 1 లీటర్ మనకు రక్తం ఇవ్వడానికి చాలామంది వస్తారండి. మనం మంచోళ్ళమైతే అప్పులు ఊపిలో ఉన్నప్పుడు 10 రూపాయలు సహాయం చేయడానికి మనుషులు వస్తారండి. కానీ మనంత నీచపు జీవితం ఎవరు జీవించలేదని ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిందనుకో, కనీసం మనకు 1 రూపాయని ఇస్తారా? ఎవరు ఇవ్వరు. అట్లాంటి బ్రతుకుతూ ఉన్న మనకి ప్రభు వచ్చినాడు, అయ్యా నీ పాపస్థానం నాదే అని.
అది దేవుని ప్రేమ అంటే. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నా అంటే అంతగా ప్రేమిస్తున్నాడు. ఏ కండిషన్ బిడ్డలా, అయ్యా నువ్వు మందిరానికి వచ్చి కానుక బాక్స్లో కానుకేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను దేవుడు చెప్పలా. అయ్యా నీవు దేవుని మందిరంలోనికి వచ్చి నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మి నాకు ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తాను చెప్పలా. దేవుడు చెప్పిన మాట ఏంటంట, నీవు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తెరుగు చాలన్నాడు అంతే. దేవుడు చెప్పిన మాట ఒకటే. ఏమన్నాడు, అయ్యా నీ ఆస్తిని నేను నిన్ను ప్రేమించాలంటే నీ పలుకుబడి నీవు, అయ్యా నీకున్నదంతా నాకు ఇవ్వు అని అనలా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డ చాలు అని అన్నాడు. ప్రభు కోరుకునేది అదే. ఎంతోమంది ప్రేమల గురించి, అయ్యా నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా పిల్లలు నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారు అని అంటావు కదా. దానికంటే ముందు ఒక్క మాట చెప్పు, ఏమని, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా అని చెప్పు. ప్రభు ఎంత సంతోషపడతాడు. నీ స్థానం ఏదైనా కావచ్చు, నీ ఉన్నతమైన స్థానంలో అయినా ఉండొచ్చు, పేదవాడిగైనా ఉండొచ్చు, నీ స్థానంతో పనిలా. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని ఆ ఒక్క మాట కృతజ్ఞత భావంతో గుర్తుపెట్టుకొని జీవిస్తే చాలు. కాబట్టి మనము చూస్తే ఈ మూడింతలు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనల్ని, శాశ్వతమైన ప్రేమ మొదటిగా. ఆ ప్రేమ ఎప్పుడు మారదు. మనం బ్రతికున్నా, మనం పిండముగా ఉన్నా, మనము చనిపోయినా ఆ ప్రేమలో మార్పు లేదు. మరి మీరు అనుకోవచ్చు, అన్నా చనిపోయిన తర్వాత దేవుడు ఎట్లా నన్ను ప్రేమిస్తాడన్నా అని. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా? కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయించబడిన మాట చెప్తున్నా, ఇప్పుడు ప్రభువు నందు నిద్రించు మృతులు ఎవరంట? ధన్యులు. ఎందుకు? వారు ఎక్కడికి వెళ్తారు చనిపోయిన తర్వాత? పరలోక రాజ్యం తీసుకెళ్లాలంటే నీకు ఎవరు తీసుకెళ్తారు? నిన్ను నన్ను? ఆయన దూతలే రావాలా. లూకాసు వార్తలో రాయించబడింది. కాబట్టి ఆ పేదవాడు, ఆ దరిద్రుడైన లాజరు చనిపోయేను, పాతి పెట్టబడేను. తర్వాత ఏమైంది? తర్వాత మాట చెప్పాలా ఏంటంట, దేవుని యొక్క దూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ఎవరిని? లాజరును. నిన్ను నన్ను కూడా అక్కడికి తీసుకుని పోయేది ఎవరంట? దేవుని దూతలే. చనిపోయిన తర్వాత కూడా ప్రేమ చూపించేది ఎవరంటే దేవుడే. వేరే వాళ్ళు ఎవరు చూపించరు. కాబట్టి ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ మొదటిగా. రెండోది సాక్రిఫిషియల్ లవ్, త్యాగ సహితమైన ప్రేమ కదా. మూడోది చివరిది ఇట్స్ అన్ అన్కండిషనల్ లవ్. దేవుడు ఎక్కడ కూడా ఈ పని చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా, మందిరానికి వస్తే నేను నిన్ను ప్రేమిస్తా, మందిరంలోకి నువ్వు బహుమతులు తీసుకొని వస్తే నేను నిన్ను ప్రేమిస్తాను దేవుడు ఎక్కడ చెప్పాలి. దేవుడు చెప్పిన ఒకటే మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నేను ప్రేమించినంతగా ఎవరు నిన్ను ఈ భూమి మీద ప్రేమించరు. అయితే నీవు నా కొరకు జీవించరు అన్నాడు అంతే ప్రభు. కాబట్టి మూడింతల అనుభవం తలపోసుకుని, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. మొదటిగా నీ ప్రేమ శాశ్వతమైనది, రెండవది త్యాగ సహితమైనది, మూడవది అన్కండిషన్ అంటే అవధులు లేని ప్రేమ. అలాగ నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నవయ్యా అనేం చాలా తలపోసుకొని ప్రభును మనం ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. మొకరించండి, ప్రభును ఆరాధించుదాం.
సమయంలో లేచి నిలువబడి ఒక పాట పాడుకుందామండి. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. పాట సంఖ్య 705. యేసురాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపుల హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేద నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. దూతలు వీణాలను మీటూనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. దూతలు వీణాలను మీటూనప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ముళ్ళ మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముళ్ళ మకుటంబై నా తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు,
మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే. హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. వర్ణింపనా నాలుక చాలదయ్యా, వర్ణింపనా నాలుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోని నాయనతో నుంటే చాలు. ఆహాయా పూర ఎప్పుడు ధ్వనించును. ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయా పూర ఎప్పుడు ధ్వనించును. ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపుల హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమాలోనే నాయనతో నుంటే చాలు. దయచేసి కూర్చుందాం. బల్లను సమీపించక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 11 వర్స్ 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ ఏంటంట, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయించబడి ఉంటుంది. ఇంకో చోట ఇంకో మాట రాయించబడి ఉంటుంది. ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటంట, మనము మన పాపముల నిమిత్తమై చనిపోయి ఆయన కొరకు తిరిగి లేవడమే ఏమిటంట, బాప్తిస్మము అని. అంటే బాప్తిస్మం సేవకులు మాత్రమే తీసుకుంటారా? బాప్తిస్మము థియాలజీ చేసిన వారు మాత్రమే తీసుకుంటారా? లేదు. రక్షింపబడి ఉన్న ప్రతి వ్యక్తి ఏం చేయాలా?
బాప్తిస్మం తీసుకోవాలా తప్పనిసరిగా. తీసుకున్న తర్వాత మన జీవితంలో గురి ఒకటే అయి ఉంటుంది. ఏంటంట? పౌలు అన్నాడు, ఏమన్నాడు? నా మట్టుకు బ్రతుకుట ఏంటంట? క్రీస్తే, చావైతే లాభం. ఇంకో భాషలో చెప్పాలంటే చస్తే ప్రభు కొరకు చేస్తా. అదే కదండి తీర్మానం అంటే. అదే మాటని చాలా సింప్లిఫికేషన్గా ఇక్కడ రాయించబడతా వచ్చింది బైబిల్లో. రక్షింపబడిన వ్యక్తి ఎవరి కోసం జీవించాలంట? భార్య కోసం కాదు, భర్త కోసం కాదు, పిల్లల కోసం కాదు, సంపాదన కోసం కాదు. ఎవరి కోసం అంట? ప్రభు కోసం మాత్రమే. అందుకే పౌలు తన జీవితంలో వివాహం చేసుకోలేదు. అవునా కదండి? పౌలుకున్న గురి ఏంటంటే, నేను చస్తే ప్రభు కొరకే చావాలా, బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలా. నా మరణము, నా జీవము, వీటన్నిటిలో మహిమపరచబడవలసిన వాడెవరంట? ఆయనే. చూడండి ఎంత చక్కగా రాయించబడిందో. కనుక ఈ దినాల్లో మనకి ఏమైపోతూ వచ్చినాయి? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఇంకేంటంట? దేవునితో గడిపే సమయము మన జీవితంలో రాను 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 ఏమైపోయిందంట? తగ్గిపోతూ వస్తూ ఉంది ఈ దినాల్లో. ఒకవైపు ఏంటి? ప్రభు యొక్క దినము చాలా సమీపంలో ఉంది, కానీ మనమేమో ఇంకా సిద్ధపరచబడకుండానే అలాగే కొనసాగుతూ ఉన్నాం. అవునా కదండి? గుండెల మీద చేయేసి, దేవా నేను సిద్ధంగా ఉన్నారా అని చెప్పగలిగే ధైర్యం ఉందా మనలో? ఉందా? లేదు. అంటే ఇంకా సరి చేసుకోవాలి. ఇంకెంతకాలం కావాలో? ప్రభు అడిగాడు అనుకో, ఈ రాత్రి నన్నే అడిగాడు అనుకో, ఏం నతానియేలు నువ్వు చేసిన సేవ చాలు, వచ్చేయి అని ఒకవేళ ఈ రాత్రి ప్రభు నన్ను పిలిచినాడే అనుకో, నేను ఏం చెప్పగలిగి ఉండాలా? రెడీ ప్రభా, నేను చచ్చిన తర్వాత ఒకరిని ఇద్దరిని సిద్ధపరిచి ఉన్నా, నా తర్వాత ఎవరో ఒకరు కొనసాగిస్తారులే, నేను వస్తున్నా అని చెప్పగలిగేలాగా ఉండాలి. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే ఎవరి కోసం చనిపోవాలంట? ప్రభు కొరకు మాత్రమే. ఇదేం కొత్త విషయం కాదు. ఈ దినాల్లో చాలామంది ఏమైతే ఉన్నారంటే, ప్రత్యేకించి సోదరుడు ప్రవీణ్ అన్న మరణం కదా అందరికీ పరిచయమే. ప్రభు కొరకు ఏం చేయబడతా వచ్చాడు? ఆయన హతసాక్షిగా చేయబడతా వచ్చాడు. ఎవరెవరో ఏవే కోణాలో చెప్తా ఉన్నాడు. కానీ అయితే ఆయన మరణానికి ప్రధానమైన కారణం ఏంటంట? క్రీస్తును అంగీకరించి క్రీస్తును గురించి నిజాలు చెప్పినందుకు కదా. వాస్తవానికి చూస్తే ఈ యొక్క ప్రభువును నమ్మిన వారిని చంపటం ఈ దినాల్లో ఆరంభించబడలేదు. నాట్ ఇన్ ద సెంచరీ ఆఫ్ 20th కదా. ఈ యొక్క 2000 సంవత్సరంలో ఆరంభించబడిన కార్యక్రమం ఏం కాదు. యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు జీవించేవారు ఆరంభంలోనే చంపబడుతూ వచ్చినారు. ఎక్కడంట ఆరంభం అంటే? అంతకంటే ఇంకా ముందున్నారు, మనం ఊహించలేం. నేను గత రాత్రి వైల్ ఐ వాజ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద బైబిల్ స్టడీ, ఆదికాండం 4వ అధ్యాయంలో మొట్టమొదటి హత్య జరిగింది. ఆదికాండము 4వ అధ్యాయంలో, ఇంకా మన భాషలో చెప్పాలంటే క్రైస్తవ హత్య ఇది. ఎవరంట చంపినోడు? ఎవరు? దేవుని బిడ్డే. అవునా కదండి? చచ్చిపోయినాడు ఎవరంట? దేవుని బిడ్డే. ఎవరంట వీరు? హేబేలు, కయ్యూను. చంపింది ఎవరు? కయ్యూను. చచ్చింది ఎవరు? హేబేలు. ఒకే తల్లి బిడ్డలు. మళ్ళా దేవుడు మొట్టమొదటిగా ఒక మానవుని కలగజేస్తే, ఆ మానవుని ప్రేమించి భార్యనిస్తే, వారి ఇరువురికి దేవుని దయ వలన కలిగిన కుమారులే వీరు. ఆదాము అవ్వలకు పుట్టిన సంతానమే వీరు. ఎందుకయ్యా హేబేలు చనిపోయినాడు, ఎందుకయ్యా కయ్యూను హేబేలుని చంపినాడు అంటే, ఆ 2 ప్రశ్నలకు ఒకే జవాబు ఏంటంట? హేబేలు బలిని దేవుడు అంగీకరించినాడు. ఏంటంట? హేబేలు బలిని దేవుడు అంగీకరించినాడు. ఈ దినాల్లో చూస్తే సార్వత్రిక సంఘాల్లో ఎక్కువ కలహం రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఎవరైనా ఒక నూతనముగా రక్షింపబడిన వ్యక్తి
దేవుని యొక్క పరిచర్లో ముందుకెళ్తే చాలు పక్కన వాళ్ళకి ఎంత బాధో. పైపెచ్చి ఏంటంటే నాలాంటి ఎక్కువ మంది చెప్తారు కంప్లైంట్స్. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో, అన్న మేము ఎప్పుడూ రక్షింపబడి ఉన్నామన్నా, కొత్తగా నిన్నగాక మొన్న వస్తున్నాడు, ఆ అబ్బాయిని పాటల కోసం వాడుకుంటూ ఉన్నాడు, కొత్తగా ఒక సిస్టర్ వస్తూ ఉంది, ఆమెకి ఇంకా వివాహం కూడా కాలే, ఆమెనేమో సిస్టర్స్ మీటింగ్ కోసమై వాక్యం చెప్పమని చెప్తా ఉన్నారు, అసలుకు నన్ను పరిచర్యలోనే వాడుకోవట్లేదన్నా, నన్ను అసలుకు ప్రార్థన చేయడానికి కూడా పిలవలేదన్నా. ఈ కంప్లైంట్స్ ఎక్కువ. మన దాంట్లో కాదులేండి, బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవే విషయాలు ఎక్కువ నా చెవికి వినపడతా ఉంటాయి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, డోంట్ థింక్ లైక్ కయ్యన్. కయ్యూనులాగా ఆలోచించద్దు. కయ్యూను తన జీవితంలో దేవుణ్ణి సంతోషపరచడానికి బదులుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? దేవునికి ఇష్టడైన వాడిని చంపి ఆశీర్వాదం పొందాలనుకున్నాడు. దట్ ఈస్ టోటల్లీ రాంగ్ వే. వాట్ ఎవర్ ద వే దట్ యు హ్యావ్ బీన్ చూజన్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మేబీ దట్ ఈస్ అక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్. నీ యొక్క దృష్టిలో అది సరైనదిగా కనపడచ్చు, కానీ ఆ మార్గం ఏంటంటే తప్పుడు మార్గము. హేబేలును చంపి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని అనుకోవడం ఏంటి? దానికి బదులుగా హేబేలులాగా జీవించవచ్చు కదా అని భావించవచ్చు కదా. హేబేలులాగా నేను కూడా జీవిస్తా, నా దేవునికి నేను కూడా ప్రియమైన కుమారుడుగుంటా, ప్రియమైన కుమార్తెగుంటా ఆలోచించవచ్చుగా. ఆ మార్గం లేదు. ఏంటంట? అన్నా పలానా వ్యక్తి ఎక్కువగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడన్నా, మంచిగా వాక్యం చెప్తున్నాడన్నా, మమ్మల్ని పులిపీఠం ఎక్కించట్లేదన్నా, ఎందుకు? ఆ వ్యక్తిలాగా జీవించు, తప్పేముంది? పులిపీఠం ఎక్కే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, 4 గింతల శిక్ష. అర్థమైందా? కనబడాలి అని తలంచుతారు. నా మటుకు నేనైతే కనుక కనబడాలని అనుకోను. ఎప్పుడెప్పుడు పోయి కింద కూర్చున్నామా అనుకుంటా. రేచల్తో చెప్తా, రేచల్ ఈ వారం నువ్వు మెసేజ్ చెప్పు, లేదంటే బైబిల్ స్టడీ నువ్వు తీసుకో, లేదంటే ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ నువ్వు తీసుకో అని అంటూ ఉంటా. ఆమె అంటది, ఏంటండి ఎప్పుడు సిస్టర్స్ని ఎక్కేయకూడదు, పైగా మన హెబ్రోన్లో సిస్టర్స్ అనే వాళ్ళు ఎక్కువ వాడబడరు, నువ్వేమో నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటావు, ఇదేమన్నా విరుద్ధమైందేమో అని అంటది. నేనంట, మన జీవితంలో మనం క్రింద కూర్చున్నప్పుడు ఏంటంటే దేవుని యొక్క మాటలు కరెక్ట్గా మనకు తగులుతాయి. నాలో కానిది ఉందో, ఏ విషయంలో నేను పడిపోతూ ఉన్నానో, ఏ విషయంలో నా బ్రతుకు సరిగా లేదు దేవుని ఎదుట నాకు తగులుతాయి. నేను పైనుండి చెప్పినాక ఏం కాదులే, ఏమైతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి హేబేలు కయ్యూను జీవితం చూడండి. మొట్టమొదటిగా కయ్యూను ఏం చేస్తూ ఉన్నాడు? హేబేలును చంపుతూ వచ్చినాడు. ఆరంభ క్రైస్తవ హత్య అంటే దేవుని కొరకు జీవించినందుకు హేబేలు చంపబడతా వచ్చినాడు. ఈ దినం ప్రశ్న ఏంటంటే, బల్లను సమీపించడానికి వచ్చినాము, బల్లలోనికి చెయ్యి వేసే నీ చెయ్యి నా చెయ్యి, నీవు నేను ఎలాగ జీవిస్తూ ఉన్నాం? హేబేల్లాగా జీవిస్తున్నామా, లేదంటే కయ్యూనులాగా జీవిస్తున్నామా? ఆయన ఏంటికి, ఈయనేంటికి, వాళ్ళేంటికి, వీళ్ళేంటికి? ప్రభు అంటాడు, ముందు నువ్వేంటికి అంటాడు. అర్థమైందండి? మనం ఇట్లాంటి డైలాగులు వాడినామనుకో, ప్రభు ఒకటే మాట. ఇప్పుడు నేనంటే కొంచెము మెత్తంగా ఉంటా, అయ్యో ఏదైనా కాని మాట అంటే ఆడ మందిరానికి వచ్చే వాళ్ళ మనస్సులు నొప్పి పడతాను. ప్రభు అటండు. ప్రభు ఒకటే మాట, ఎంత చక్కగా ఉంటాడంటే ప్రభు, ఆయన డాక్టర్ అంతే. ఎట్లాంటి డాక్టరు? చెయ్యి పాసిపోతే ఒళ్ళంతా పాసిపోకముందు కట్ చేసే డాక్టర్ ఆయన. అర్థమైందండి? మనం ఒళ్ళంతా పాసిపోయాక ప్రభు నా చెయ్యే పోయింది, వేలే పోయింది, ఇంకా నాకు ఈ పాపం ఉంది అంటే ప్రభు అంటాడు, కత్తిరించాలమ్మాయి, కత్తిరించాలబ్బాయి, ఇది కత్తిరిస్తేనే నీ శరీరం బాగుంటుంది. ఈ ఒక్కరో పోయిందనుకో, ఈ ఒక్కరో కుళ్ళు పోయిందనుకో, నీ జీవితం ఆత్మీయంగా బాగుంటుందని భావించే వ్యక్తి ప్రభు. కాబట్టి ఎలా జీవిస్తూ ఉన్నాం? హతసాక్షిగా చేయబడినాడు హేబేలు, ప్రభు కొరకు జీవించడం. అదే కారణం, వేరే కారణం ఏం లేదు. మరి నేను ఆ జీవితం ఎట్లుంది? ప్రభు కొరకు జీవిస్తున్నామా? ప్రభును సంతోషపరుస్తున్నామా? దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించినప్పుడు ప్రభు సంతోషపడాలా, ప్రభు మన ఆరాధన వినాలా, ప్రభు మన ఆరాధనల మీద ఆయన ఆసీనుడై ఉండాలా, ఇంపైన సువాసన ఆగ్రానించి ఉండాలా. అలా జరుగుతుందా? ఏదో ఆరాధించడం, చెప్పిన మాటలను బట్టి అయిపోయిందిలే అనుకోవడం కాదు. ఇప్పుడే ప్రభు వస్తే ఎత్తపడతామా? ఈ భయం ఉండాలా? రేచల్ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తుంది అనమాట, అండి నువ్వు ఏదైనా ఫోన్లో చూడు, నేను ఆక్షేపణ చెప్పను,
అంటే నువ్వు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నువ్వు ఏది చూసినా నేనేమనను. అయితే ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. ఏంటంటే ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఒకవేళ నువ్వు ఏదైనా చూస్తూ ఉన్నావు, నువ్వు చూసేటప్పుడు ప్రభు వచ్చినాడు అనుకో, అంటే నువ్వు మంచివే చూస్తావు, నువ్వు తీరా ప్రభు వచ్చేటప్పుడు ఒక సినిమా రీల్ వచ్చిందనుకో, యాడుంటారండి అని అంటది ఆమె. నిజమే కదా. మనము జీవించిన జీవితకాలం అంత పరిశుద్ధముగా బ్రతికి చివరి దినాల్లో ఉన్న మనము ఇప్పుడు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకోకుండా మన కుటుంబం విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో మన ఉద్యోగ విషయమును, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రాధాన్యత మన పిల్లలకి మన కుటుంబంకి ఇస్తే దేవుడు ఎట్లా ఊరుకుంటాడు? వీఆర్ ఫెయిలింగ్ డ్యూ టు అవర్ రెస్పాన్సిబిలిటీస్ వర్ ఇంక్రీజ్డ్ వల్లి. లోకానుసారంగా మన బాధ్యతలు పెరిగినప్పుడు మనం ఇంకా ఎక్కువ దేవునికి సమీపంగా ఉండాలి. అర్థమైందండి? ఎందుకంటే పిల్లల్ని ఎట్లా పెంచాలా, భార్యను ఎట్లా సంతోషపరచాలా, భర్తను ఎట్లా దుఃఖపరచకుండా చూసుకోవాలా, తల్లిదండ్రులను ఎట్లా ప్రేమించాలా, ఈ సంగతులు అన్నీ తెలియాలంటే ముందు ప్రభు దగ్గర కూర్చోవాలా. ఎందుకంటే ఈజ్ ఏ ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణమైన మానవుడు. 33.5 సంవత్సరం భూమి మీద జీవించినాడు. తల్లిని ఎట్లా సంతోషపరిచాడు, తండ్రిని ఎట్లా సంతోషపరిచాడు, అలాగే తనను పంపిన తన యొక్క దేవునికి ఎట్లా నమ్మకంగా ఉన్నాడు తన ప్రభుకి అన్న విషయాలు బయలుపరచబడతాయి కదా. కాబట్టి మన జీవితంలో ఎలా జీవిస్తూ ఉన్నాం? హతసాక్షిగా అవ్వడానికి సిద్ధపడే రావాలంట. క్రైస్తవం అంటే అదే. ఈ దినాల్లో ఎట్లాంటి వ్యక్తులు తయారైతే వచ్చినారంటే, దేవుని వాక్యం అయితే చంపేస్తాం ఇంకా నిన్ను, నిన్ను చంపుతాం, నన్ను చంపుతాం, అందరిని చంపే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కదా. ఎందుకు? క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి, దేవుని ప్రేమను గురించి వర్ణిస్తూ ఉన్నాం కాబట్టి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే నీవు నేను ప్రభు కొరకు చనిపోయే అంత ఎక్కువగా ప్రభుని ప్రేమించమనుకో, అదేమి ఇబ్బంది కాదు మనకి. హేబేలు అనుకోలే, అయ్యో అన్నే నన్ను చంపుతాడని తలంచాడా ఎప్పుడైనా? తలంచలే. కాకపోతే హేబేలు యొక్క మరణానికి ప్రధానమైన కారణం, హేబేలు ప్రభువును ఎక్కువగా ప్రేమించి ప్రభువును సంతోషపరిచాడు. ఆ స్థానం ఒకవేళ నీది నాదిగా వస్తే నిలవబడతామా, పారిపోతామా? నిలవబడతామా, పారిపోతాం. ఎప్పుడు నిలవబడతాం, ఎప్పుడు పారిపోతామో కూడా చెప్తానండి. కుటుంబం వైపు చూస్తే పారిపోతాం, ప్రభువు వైపు చూస్తే నిలబడతాం. ప్రభు వైపు చూస్తే నిలబడతాం. ఒక వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆ సంగతిని నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగాలని ఆశపడతాను. ఒకానొక ప్రాంతంలో ఇట్లే దేవుని యొక్క మందిరంలో చక్కగా ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు, దేవుని మందిరానికి వచ్చే యవనస్తులు ఏమనుకున్నారంటే, అరే నిజంగా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తూ ఉన్నారో మనం ఈ దినం తెలుసుకోవాలని అనుకుని ముఖానికి అంతా మాస్కులు వేసుకొని నల్లటి వస్త్రాలు ధరించుకొని మందిరంలోకి వచ్చినారు. ఫారిన్ కంట్రీ, మన దేశం కాదు. ఫారిన్ కంట్రీలో 12 సంవత్సరాలు నిండిన ప్రతి వాడి దగ్గర గన్ను ఉంటుంది, మన లెక్క కాదు. కాబట్టి మనం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వస్తా గన్స్ ఎత్తుకొని వచ్చినారు లోపల దేవుని మందిరంలోకి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఎవరైతే చెప్తారో వాళ్ళని చంపేస్తాం. యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే చెప్తారో వాళ్ళని చంపేస్తాం. ఎవరైతే ఈ బైబిల్ని తొక్కి బయటికి వెళ్ళిపోతారో వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారని చెప్పాడు. ఆ యవనస్తులు, ఆ మందిరానికి వచ్చే యవనస్తులే, ఎవరో కాదండి, చాలామంది వెళ్ళిపోయినారు. అందరు వెళ్ళిపోయినారు ఇంచుమించు. ఒక చిన్న పాప, ఒక 4 నుంచి 5 సంవత్సరాల పాప ఏం చేసిందంటే, అందరూ ఏ బైబిల్ని అయితే తొక్కారో ఆ బైబిల్ని హృదయానికి హత్తుకుంది. అక్కడ వాళ్ళు కాల్చలే, ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలే. దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు అని తెలుసుకోవడం కోసమే వారు ఆ పని చేశారు. మాస్కులు తీసినప్పుడు వాళ్ళకి అనిపించింది, సిగ్గుపడినారు. దేవుని సేవకునితో సహా కలిపి ఆ పాప హృదయంలో ఒకటే మాట నాటబడిందంట. సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, ఏమనంటే, అమ్మా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ను ప్రేమిస్తే నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు అమ్మా, అక్కడ దేవుడు ఉంటాడు నీకు తోడుగా. ఆ ఒక్క మాట ఆ బిడ్డ జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో. మనకుందా అట్లాంటి విశ్వాసము? దేవా, ఒకవేళ నేను సేవిస్తూ ఉన్నందుకు నా జీవితంలో చావు రాసి పెట్టింటే నీ కొరకు చచ్చే వాళ్ళ ప్రధానుడని నేను అవుతాను
అని చెప్పగలిగే ధైర్యం ఉన్నవారే ఈ అంత్య దినాల్లో క్రైస్తవులుగా నిలవబడగలరు. మనం అనుకోవచ్చు అన్న ఈ అంత్య దినాల్లో మనము ప్రభు కొరకు నిలవబడాలన్నా, ఏమైతుందిలే అన్నా నీవు నేను కాకపోతే ఇంకొకరు ఉన్నారుగా, వద్దు. ఇటువంటి అనుభవం ఉన్నవారే ప్రభుకు కావాలి. హేబేలు ప్రభు కొరకు చనిపోయినాడు, ప్రభుతో కూడా ఉన్నాడు. రండి ఇంకొక హతసాక్షిని నేను మీకు పరిచయం చేస్తాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము చివరిలో ఉంటుంది. ఎవరంటానా? అపోస్తలుల కార్యములో పుస్తకంలో ఉంటాడు ఆయన, 7వ అధ్యాయంలో. ఎవరైనా? స్టెఫెను. స్టెఫెన్ ఎవరంట? అపోస్తలులు చేతుల నుంచి ప్రార్థన చేసి బలపరచిన వ్యక్తి ఈయన. అపోస్తలుల చేతుల్లో బలపరచబడిన వ్యక్తి స్టెఫెను. స్టెఫెన్ ఎవరంట? మన భాషలో చెప్పండి, సంఘ పెద్ద. ఇంకా ఏంటి? అయ్యా స్టెఫెన్ ఎందుకు అయ్యా చంపారనంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు అంతే, ధైర్యముగా. ఎవరైనా ఉన్ని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఎట్లనో ఆయన చెప్పేవాడు అనమాట. ఎవరైనా అడిగాను, నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి చెప్పు అని అంటే మనం పారిపోతాం. కానీ అట్లాంటి చోట ధైర్యంగా నిలువబడి దేవుని యొక్క ప్రేమ అంతటిని ఆయన వర్ణించేవాడు పూసగూర్చినట్లుగా స్టెఫెను. ఈ కారణమును బట్టి ఏం చేస్తూ ఉన్నారంట? స్టెఫెను చంపేశారు. ఎలా చంపేశారంటే స్టెఫెన్ యొక్క మరణం, ఆయనని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎలాగంట? రాళ్లతో కొట్టి. హేబేలు జీవితం చూస్తే ఒక్కసారిగా తాను చనిపోయినాడు, ఒక దెబ్బ వేసిన వెంటనే. కానీ స్టెఫెన్ అట్లా కాదు. ఒక రాయి ఏమో వీపుకు తగిలితే, ఒక రాయి ఏమో చెస్టుకు తగిలితే, ఒక రాయి ఏమో ఇక్కడ చేతికి తగిలితే, ఇంకో రాయి ఏమో తలకు తగిలితే, ఇంకో రాయి ఏమో కన్నుకు తగిలితే, ఒకసారి చూడండి ఆ ఫీల్ ఎలా ఉంటుందో. ఒకసారి ఊహించండి, అదే స్థానంలో మనం ఉన్నామని ఒక్కసారి అనుకుంటే ఏమైతే ఒళ్ళు ఏమైతే ఒక్కసారిగా షివరింగ్ వచ్చేస్తుంది కదా. వాళ్ళు ప్రభు కొరకు ఎంత ప్రాణత్యాగం చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలండి, ఊరికే కాదు. ఆ స్టెఫెను తన జీవితంలో ప్రభును ప్రకటించినందుకు మరణం వచ్చింది, ఆయన వెనకం చేయలే, పారిపోలే. అయ్యా నేను ప్రకటించనని చెప్పలా, ఏమన్నాడు? నేను ప్రకటించుతా అని మోకాళ్ళొంగి ఆ చివరి క్షణాల్లో కూడా ఆయన పలికిన మాట ఏంటంట? ఈ పాపం వీరి మీద మోపద్దు అన్నాడు ఆయన. ఈ పాపం వీరి మీద మోపద్దు. అదే చివరిగా చనిపోయేటప్పుడు హేబేలు ఏమన్నాడు? లోపల నుండి అనగా తన యొక్క రక్తము లోపల నుండి ఒక స్వరం వచ్చి దేవునికి మొరపెడతా ఉందంట. ఏమని? అయ్యా అన్యాయంగా నన్ను చంపాడయ్యా నాయన. కానీ ఇక్కడ స్టెఫెన్ చనిపోతూ ఉన్న సందర్భంలో రాళ్లతో కొట్టబడినాడు. రాళ్లతో కొట్టబడిన ఈ స్టెఫెను ఆయన పలికిన మాటలు ఏంటంట? ఈ పాపం వీరి మీద మోపొద్దు అని అన్నాడు అంతే. ఒకవైపు బాధ, బ్రతికుండగానే మనిషి ఏమైపోతూ వచ్చిందంట? ఎంత విలువెలలాడింటాడు చూడండి. ప్రభు కొరకు ప్రాణత్యాగము, హతసాక్షిగా చేయబడతా వచ్చినాడు స్టెఫెను. ఇటువంటి పరిస్థితి వచ్చి నీవు నేను నిలవబడగలము అని అంటేనే బలలో చేయవేయాలి. మనం అనుకుంటాం, అయ్యో బలలో చేయవేయడం అంటే ఏం కాదు, చేసేది మా పిల్లలే కదా, చేసేది మా సేవకులే కదా, తీసుకొని వచ్చేది ఆ పిండే కదా అని మనం తలంచుతాం. కానీ మనం ఎప్పుడైతే ఇట్లాంటి తలంపులు తలంచుతామో చచ్చేదాకా మన హృదయంలో రక్షణ, మారు మనసు అన్నది ఉండదు. అర్థమైందండి? ఎప్పుడైతే లోకానుసారంగా ఆలోచించడం మొదలు పెడతామో మనలో పొరపాటున కూడా ఆత్మ సంబంధమైన వాటికి చోటే ఉండదు. అయితే ఇక్కడ చూస్తే స్టెఫెను ప్రభు విషయం మీదనే దృష్టి పెట్టున్నాడు. దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు అనుదినము. పరిస్థితులు ఏవైనా సరే, ప్రతికూల పరిస్థితులు ఉన్న నిలువబడగలిగినాడు. చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంట? ప్రభు దగ్గర ఉన్నట్లు ఆయనకు కనపడతా ఉందంట. మరి నేను ఆ స్థానం ఏంటి? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన పరలోకము పరిశుద్ధులము మనం అవ్వలేం. అన్నా నేను బైబిల్ పట్టుకొని వచ్చిన అన్న, అన్నా నేను ప్రార్థన చేసిన అన్న, అన్నా నేను వాక్యం చెప్పిన అన్న, అన్నా నేను దయ్యాలను విడిపించిన అన్న, అన్నా నేను ఫలానా గొప్ప కార్యం చేసిన అని ప్రభు దగ్గరికి వెళ్ళి మనం చెబితే ఆయన అంటాడు, నా కొరకు నువ్వు ప్రాణత్యాగం చేయలేదు, హతసాక్షిగా అవ్వలేదు, సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, నువ్వు పారిపోయినావు, నా నామం ఒప్పుకోలా, నువ్వు ఎట్లా నా బిడ్డవైతావు అని అంటాడు ప్రభు.
స్టెఫెన్ ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు అంతే. ప్రభువా, నీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. చనిపోయినాడు అంతే. మూడవదిగా చూస్తే రండి, మొదటిగేమో ఏబేలు, రెండవదేమో స్టెఫెను, మూడవది యాకోబు. రండి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. ఆ, 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 ఆ. రైట్. ఏంటంట? ఖడ్గముతో చంపించేసినారు. ఎవరంటేనా? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడే. కాబట్టి మనము చూస్తే హేబేలు చనిపోయా, స్టెఫెను ప్రభు కొరకు హతసాక్షి అయిపోయినాడు. ఇప్పుడు మూడవదిగా యాకోబు ఖడ్గముతో ఏం చేస్తూ వచ్చినంట? చంపబడతా వచ్చినాడు. దేవుని నామము గురించి ప్రకటించబడతా ఉన్న సందర్భంలో నేటి దినాల్లో మొదలైన హతసాక్షి జీవితం కాదు ఇది. ఎప్పటి నుండంట? ఆరంభంలోనే ఆరంభించబడతా వచ్చింది ఈ కార్యము. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, విశ్వాసి అని చెప్పుకునే నీవైనా నేనైనా ప్రభు కొరకు హతసాక్షి అయ్యే ధైర్యం ఉంటేనే క్రీస్తుని అంగీకరించాల. పారిపోయి పిరికి ఆత్మను ప్రభువు మనకు అనుగ్రహించలేదు. యాకోబు పత్రికలో రాయించబడింది, దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదంట. ఎట్లాంటి ఆత్మనిచ్చినాడంట? ధైర్యం కలిగిన ఆత్మనిచ్చినాడు. కాబట్టి అట్లాంటి నీవు నేను ప్రభు కొరకు ఏం చేయాలా? ఎలాగో నిలవబడగలగాల? పరిస్థితి వచ్చిందనుకో, అయ్యా మేము నేను చంపేస్తాం, నువ్వు ప్రభును సేవిస్తానంటే చంపండి, నేను నా ప్రభు కొరకు చనిపోతా అని చెప్పగలగాల. వాళ్ళు ఎవరు కారణాలు చెప్పారు? అయ్యో మేము తప్పించుకొని పారిపోతామని, మాకు ఈ దేవుడు వద్దండి అని అన్నారా? ఎవరనలా. స్టెఫెన్ అనలేదు, యాకోబు అనలేదు, హేబేలు అనలేదు. ప్రభు కొరకే జీవించారు, ప్రభు కొరకే మరణించారు. చివరిగా చూస్తే ప్రకటన గ్రంథంలో కనపడతాడండి ఒక ఆయన, 2వ అధ్యాయంలో 12-13 వచనాలు. ఎవరంట ఆయన? అంతిపయ. రండి, ఆ ఒక్కరి జీవితాన్ని నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగుతాను. 2వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. అంతిపయ. ఎవరంటైనా అంతిపయ. ఇక్కడ చూస్తే పెర్గము కదా, ఇంగ్లీష్ బైబిల్లో పెర్గమస్ అని ఉంటుంది. సో ఈ పెర్గమస్ అంటే ఏంటంటే సాతాను నివసించే స్థలము. సాతాను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నీవు నివసిస్తా ఉన్నావు అని చెబుతూ, ఈ యొక్క అంతిపయ ఎలాగూ చనిపోయినాడు అని మనం ఆలోచన చేయగలిగితే, పూర్వ దినాల్లో ఒక ఎద్దును తయారు చేసేవారండి. ఏంటంట? ఎద్దు. ఆ ఎద్దు దేంతో తయారు చేయబడుతుంది అంటే ఇనుము లేదా రాగితో చేయబడుతుంది. దాని లోపల మనిషి నుంచే వాళ్ళు కింద ఏం చేస్తారంట? మంట పెట్టేవాళ్ళు. See the torture, how the godly people were died for the witness of God. దేవుని కొరకై హతసాక్షులుగా ఎలాగూ వారు చేయబడతా వచ్చారంటే ఒక్కొక్కరి జీవితం చూస్తే అలాగుంది. ఈ యొక్క అంతిపయ ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉన్న కారణమును బట్టి వారు ఆ ఎద్దు లోపలికి ఈయనను త్రోసివేసి కింద మంట పెట్టారు. ఎలా ఉంటుందండి? మనం ఒక్క 34-40 డిగ్రీలు వచ్చేతలికే మనకేమవుతుందో ఫ్యాన్ కరెంటు పోయిందని ఒక ఆదివారం ఎట్లో మెయిన్ ఆగిపోయింది. ఇంకా చూడాలి ఒక్కొక్కరి పరిస్థితి, చెమటలు కారిపోయినాయి కదా. 10 నిమిషాలు కూడా లేదు పట్టమంటే. 10 నిమిషాలు ఓర్చుకోలేకపోతూ ఉంటే అక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఒకవైపు ఏమో ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటే తనని త్రోసివేసిన ఛాంబర్లోనికి తన కన్నుల ఎదుట చెమటలు కారి ఈ యొక్క స్కిన్ ఏమైంటది? బర్నింగ్ స్టార్ట్ అయింటది. తన పైన ఉన్న చర్మము తన కన్నుల ఎదుట రాలిపోతూ ఉంటే, తన మరణం తన కన్నుల ఎదుట ఉంటే ఓర్చుకొని ఉన్నాడు ప్రభు కొరకు. అర్థమైందండి? హతసాక్షులు ఊరికే కాదు.
ఎంత నరకాన్ని వారు అనుభవిస్తూ వచ్చినారు ప్రభు కొరకి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఈ తరంలో క్రైస్తవ్యం అంటే దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఏదో ఒక రూపాయి కానుకేసి పోయే భక్తి గల జీవితం జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ వల్ల దేవునికి 1% కూడా ఉపయోగం లేదు. ఒక్క స్టెఫెన్ చాలు, ఒక్క అంతిపై చాలు, ఒక్క యాకోబు చాలు, ఒక్క హేబెలు చాలు. ఇట్లాంటి వారి కొరకు ఈ దినాన ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీ నా సంగతి ఏంటి? ఈ నలుగురిలో ఎవరి స్థానంలో అయినా నీవు నేను ఉండడానికి ఇష్టపడతామా? హతసాక్షి అవ్వడానికి సిద్ధంగా ఉంటేనే ప్రభుతో కూడా కలిసి ఆ యొక్క ప్రభు బలలో పాలు పొందే అర్హత మనకు ఉంటుంది. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మోకరించండి, బలం సమీపించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. కొరకు హతసాక్షులుగా జీవించిన వారే ఈ ప్రభు బల్లకు అర్హులు. అంటే అన్నా నేను చస్తే నా ప్రభు కొరకు నేను చనిపోతానన్నా, ఆ సందర్భం వచ్చినప్పుడు నేను వెనకాడను అని చెప్పగలిగే ధైర్యం ఉన్నోళ్ళే బలం సమీపించాల. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపించడానికి సంసిద్ధపడి ఉన్న మేము ఈ దినం చెప్పబడిన మాటలను బట్టి దేవ హతసాక్షులుగా బ్రతికితే మీ కొరకే బ్రతకాలా, చస్తే మీ కొరకే చావాలా, ఇటువంటి అనుభవంను కలిగి ఉన్న వారు మాత్రమే బల్లం చేరుటకు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తున్నాము దేవా. సందర్భం వచ్చినప్పుడు మీ కొరకు చనిపోయే బిడ్డలముగా మేము ఉండి మీ యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపించుట కృపను చూపించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తంకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క పెదవులు కానించి తీసుకొని పక్కన వారికి అందించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు దేవా. మిగిలిన రొట్టె ద్రాక్ష రసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను దేవ మీరే రక్షించండి. సినన కుటుంబాన్ని కరుణించము, రాజన్న కుటుంబాన్ని కరుణించము. అట్లా ప్రత్యేకించి దేవా ప్రభాస్ విషయంలో
మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి అమ్మనవను కూడా కరుణించండి. మీ దాసులను నన్ను కరుణించండి. 25 జరుగుతున్న లాస్ట్ ఎగ్జామ్లో మీరే తోడుగుండండి. అటు తిరిగి మా తండ్రి మీ చిత్తమైతే తిరిగి బుధవారం ఉపవాస మీటింగ్ కలిగి ఉండటకు సహాయం చేయండి. శుక్రవారం గుడ్ ఫ్రైడే, తిరిగి ఆదివారం మా తండ్రి పునరుద్ధాన దినమును ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆరాధించే బిడ్డలముగా మేము ఉండటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో లేచి నిలువబడి పాట పాడుకుందాం. మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. పాట సంఖ్య 707. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మమును సగేం. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మమును సగేం. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. నిశ్చలముగా స్థిరముగా మిమ్ము ప్రభు చెంత చేర్చెనుగా. నిశ్చలముగా స్థిరముగా మిమ్ము ప్రభు చెంత చేర్చెనుగా. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ.
ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమా నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము. జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. చెవి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు దేవా. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతించగలుగుతున్నాం. రాని వారిని క్షమించండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వచ్చారో అటు వారిని కరుణించి క్షేమము సమాధానం మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవ. ఎవరినైతే మేము మర్చిపోతూ వచ్చామో రెండింతలు దీవెన దయచేయండి. వేతల యొక్క సరిహద్దులను విశాలపరచండి. అలాగ బుధవారం దేవా ఉపవాస ప్రార్థనలు తోడుగుండండి. శుక్రవారము గుడ్ ఫ్రైడేలో తోడుగుండండి. అలా తిరిగి ఆదివారము పునరుద్ధాన దినమును ఆధారం చేసుకొని దేవ మేము మిమ్మల్ని ఆరాధించే బిడ్డలంగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.